వెంకటస్వామి గారు గుడ్ మార్నింగ్ అండి. వినే ఉంటారు, ఇప్పుడు ప్రత్యేకించి 40 సార్లు ఢిల్లీకి చక్కర్లు కొట్టారంటూ అటు బీఆర్ఎస్ విమర్శిస్తుంది. అయితే ఏంటి మంత్రివర్గ విస్తరణకు సంబంధించి ఒక క్లారిటీకి వచ్చినట్లు తెలుస్తుంది కాంగ్రెస్. ఏంటి ఇప్పటికైనా ఎప్పుడు జరగబోతుంది ఏంటి? లేదండి. అందరికి నమస్కారం, ప్యానల్ ఉన్న పెద్దలకు కూడా నమస్కారం. ఉగాది టార్గెట్ గానే మంత్రివర్గ విస్తరణకు సంబంధించి చర్చలు నడుస్తున్నాయి. దాని దృష్టినే వెళ్ళినట్టుగా మాకున్నటువంటి సమాచారము, మీకున్న సమాచారం. వెంకటేశ్వర్ గారు కాంగ్రెస్ పార్టీ పాలన గురించి మాట్లాడుతున్నారు. వారు ఉట్కాయించిన అన్ని కూడా 10 ఏళ్లలో వాళ్ళు చేయని, మేము కాస్త కుస్త చేసి స్టార్ట్ చేసినాం. తర్వాత అప్పులకు సంబంధించి వాస్తవంగా మొన్న రేవంత్ రెడ్డి గారు చెప్పినారు కదా, ఎంత అప్పుకు ఉండింది, ఎంత మిత్తి కడుతున్నాము, దీనికి సంబంధించినటువంటి వివరాలు బహిరంగంగానే, మేమేం దాచుకోవటం లేదు, వాళ్ళలాగా జీవోలను దాపరికం ఏం లేదు. మేము ఓపెన్ గా చెప్తున్నాం, ప్రజలకు ఆర్థిక పరిస్థితి చెప్పుకుంటూ దాన్ని సవరి చేసుకుంటూ ముందుకెళ్తున్నాము. సో అది వారు గమనించాలి. ఇక మంత్రివర్గానికి విషయానికి వస్తే, మాకు ఇప్పుడున్నటువంటి మా పార్టీకి సంబంధించినటువంటి విషయం ఇది. సో దీంట్లో ఎవరిదో ఇంటర్ఫిరెన్స్ అక్కర్లేదు. 4 మాసాలు అసలు కేబినెట్ ని వేయకుండా ఏకలింగంతో రాష్ట్రాన్ని నడిపినటువంటి బీఆర్ఎస్ టీఆర్ఎస్ వాళ్లకు మంత్రివర్గం మీద మాట్లాడే నైతిక హక్కు ఉందో లేదో వాళ్ళు ఆత్మవిమర్శ చేసుకోవాలా. సరే, అయినా అది అంశంగా కాకుండా నేను వారిని కేవలం వాళ్ళు ఏం చేసిందో ఒకసారి గిరిగుంజ సామెత ఉంది కదా, అట్లా వాళ్ళను ఆత్మవిమర్శ చేసుకోమని చెప్తూ, మా బాధ్యత 1.5 సంవత్సరం గడిచింది, 6 బెర్తులు మనకు ఉన్నాయి. సుప్రీంకోర్టు యొక్క డిసిషన్ ప్రకారం 15% ప్రకారం మనకు వెంటనే నియామకాలు జరగాలి. దాంట్లో ఎవరికి అభ్యంతరం లేదు, మాకు కూడా వెంటనే జరగాలనేటువంటి కోరిక ఉంది. మేము పార్టీ పరంగా కార్యకర్తలు కానీ, లేకపోతే లీడర్స్ కానీ, ముఖ్యమంత్రి గారు కానీ, లేదా పిసిసి అధ్యక్షులు మహేష్ గారు కానీ, అందరం కూడా వెంటనే మంత్రివర్గ బెర్తులు అవుతున్నాయో అవి ఇమ్మీడియట్ గానే ఫిల్ కావాలని. అంటే వెంకటస్వామి గారు మీరు అన్నట్లుగానే, అంటే 1.5 ఏళ్లున్నరగా మీ పాలన నడుస్తుంది, ఇప్పటి వరకు కేబినెట్ విస్తరణ ఏది కూడా పూర్తి కాలేదు. మీరు అన్నట్లు 6 ఖాళీలు ఉన్నాయి. ఎందుకు ప్రతిదానికి ఏదైనా నిర్ణయం తీసుకోవాలంటే ఢిల్లీ ఆదేశాల కోసం వేచి చూడాల్సిన పరిస్థితి తెలంగాణ రాష్ట్ర ప్రజలకు వచ్చినట్టు ప్రజలు అడుగుతున్నారు. దీనికి ఏమంటారు? మాది జాతీయ పార్టీ అండి, మాది జాతీయ పార్టీ, ఇంటి పార్టీ కాదు కదా. కేసీఆర్ కళలు వస్తే డిసిషన్ తీసుకున్నట్టు ఉంటది కదా. కాబట్టి యుక్తాలు, తర్వాత పరిస్థితులను వీటిని అన్నింటినీ ఆకలింపు చేసుకోవాలి. ఇప్పుడు మాకు ఆల్ ఇండియాలో చాలా సార్లు ఎలక్షన్స్ వచ్చినాయి. మేము ఫస్ట్ ఫేజ్ ఎక్స్పాన్షన్ కు ముందు పార్లమెంట్ ఎలక్షన్ వచ్చింది, దాని తర్వాత వివిధ రాష్ట్రాల ఎలక్షన్స్ వచ్చినాయి. ఇది నేను దాన్ని సాకుగా చెప్పటం లేదు, అది ఉన్నప్పటికీ చేయాల్సినటువంటి బాధ్యత మా మీద ఉంది. మా అధిష్టానం కొంత డిలే చేస్తున్నది. మాది ఆల్ ఇండియా పార్టీ అయినప్పుడు మా కన్సల్టేషన్ ఉంటది కదా. ఓకే, ఒప్పుకుంటున్నారు. అయితే అధిష్టానం డిలే చేస్తుందని ఒప్పుకుంటున్నారు. అయితే ఏంటి మరి, ఏ రకంగా సామాజిక న్యాయం జరుగుతుందా ఈ కేబినెట్ విస్తరణలో? ఇందాక మరి వెంకటేశ్వర్లు గారు చెప్పినట్లుగా ఆయన మరి 4 బీసీలకు సీట్లు దక్కాలంటూ కూడా అంటున్నారు. మీరు కూడా మొన్న అసెంబ్లీలో బీసీ రిజర్వేషన్ సంబంధించి కూడా పెద్దపీట వేయడం జరిగింది. ఏంటి, ఏ రకంగా ఉండే ఛాన్సెస్ ఉన్నాయి కేబినెట్ లో ఎక్కువగా ఎవరికి? మేడం, వెంకటేశ్వర్ గారికి ధన్యవాదాలు చెప్తున్నాను. నేను విత్ ఇన్ ది పార్టీ ఉండి, కోటేశ్వర గారు ఉన్నారు, వారికి తెలుసు వివరాలు. నేను ఈ రాష్ట్రంలో 119 సీట్లలో 54 సీట్లు బీసీలకు ఇవ్వాలి, ఓబీసీలకు ఇవ్వాలని కొట్లాడిని ఉండినాను. కాబట్టి వెంకటేశ్వర్ గారు చెప్పిన దానితో నేను వారిని అభినందిస్తున్నా, వారిని ఆహ్వానిస్తున్నా, వారికి థ్యాంక్స్ కూడా చెప్తున్నాను. డెఫినెట్ గా బీసీల యొక్క ప్రాతినిధ్యం పెరగాల్సిందే. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మోర్ దెన్ 50% ఉన్న వాళ్లకు 2 బెర్తులు ఇచ్చి కూర్చోబెడితే అది సమంజసమేం కాదు. మా పార్టీ అధినేత ఎవరైతే మా అధ్యక్షుడు ఖర్గే గారు కావచ్చు, లేకపోతే మా రాహుల్ గాంధీ గారు కావచ్చు, ఇద్దరు కూడా 100కు 100% సామాజిక న్యాయానికి కట్టుబడి ఉన్నటువంటి వ్యక్తులు. కాబట్టి ఆ రకంగా ఇటు ఇది సామాజిక వర్గాల యొక్క ప్రాతినిధ్యం యాజ్ వెల్ యాజ్ డిస్ట్రిక్ట్ యొక్క ప్రాతినిధ్యం. ఇలా ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్ ప్రాతినిధ్యం లేదండి, అలాగే రంగారెడ్డి జిల్లాకు లేదు, అదే విధంగా గ్రేటర్ హైదరాబాద్ కు లేదు, అదే రకంగా మాకు నిజామాబాద్ జిల్లాకు లేదు. ఈ 4 ఫిల్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అయితే మాకున్నటువంటి పర్మిటేషన్ కాంబినేషన్ లో
సో హైదరాబాద్ రంగారెడ్డికి సంబంధించి గ్రేటర్ హైదరాబాద్ ను యూనిట్ గా తీసుకొని చేయమని నాలాంటి వాళ్ళ మేము సహాయం చేసినాం. అప్పుడు మాకు ఒక ఇబ్బంది జరిగేట్టు స్పీకర్ గారు స్వయంగా స్పీకర్ సరే ఆయన న్యూట్రల్ అయినప్పటికీ మా పార్టీ చాలా పెద్ద పోస్ట్ అది. సో స్పీకర్ గారు స్వయంగా రంగారెడ్డిలో ఉన్నారు. అట్లీస్ట్ నిజామాబాద్ అండ్ ఆదిలాబాద్ అయితే కంపల్సరిగా అంటే ఉమ్మడి జిల్లాల గురించి నేను చెప్తున్నానండి. సో ఈ 2 జిల్లాలకు సంబంధించిన ప్రాతినిధ్యం. సో మాకు ప్రాబ్లం ఏమొచ్చిందనంటే అన్ని జిల్లాల ప్రాతినిధ్యంలో వచ్చినట్టు మా వల్ల అంటే అప్పుడు జరిగినటువంటి తప్పిదమే అనుకోండి, సరిత ఓవర్లుక్ అనుకోండి, ఎలక్షన్ పీరియడ్ లో మాకు బీసీలకు సంబంధించిన ఎక్కువ సీట్లు ఇవ్వకపోవడం వల్ల ఇలా బీసీలను తీసుకోవాలంటే గదే సేమ్ డిస్ట్రిక్ట్స్ నుంచి ఇలా ఆదిశీనండం తీసుకోవాల్సి వస్తుంది. మున్నూరు కాపు అని అంటే ఫ్రమ్ కరీంనగర్ ఆల్రెడీ 2 ఉన్నారు అక్కడ. అట్లాగే ఇక్కడ మాకు గ్రేటర్ హైదరాబాద్ ఓన్లీ పర్సన్ లెఫ్ట్ ఓవర్ అవర్ పార్టీ ఈజ్ మిస్టర్ శ్రీ గణేష్ యంగ్స్టర్ కంటోన్మెంట్ నుంచి నోడా అనే ఎస్సీ సామాజిక వర్గం నుంచి. అట్లాగే ఇప్పుడు మీరు నిజామాబాద్ జిల్లాకు పోతే కంపల్సరీ రెడ్డినే తీసుకోవాల్సి వస్తుంది. దాంట్లో సీనియర్ లో సుదర్శన్ రెడ్డి గారు ఉన్నారు. అదే విధంగా ఆదిలాబాద్ జిల్లాకి వేస్తే డెఫినెట్ గా ప్రాతినిధ్యము ఎస్సీ ఎస్టీ సంబంధించిన జిల్లా కాబట్టి అక్కడి నుంచి వివేక్ గారును, వినోద్ గారును, లేకపోతే ఇంకా ఎస్టీకి సంబంధించినటువంటి బొజ్జు గారును ఎవరినో అకామిడేట్ చేయాలి. ఆల్రెడీ ఎస్టీకి సంబంధించి సీతక్క ఉంది కాబట్టి లంబాడా నుంచి మాకు ప్రాతినిధ్యం అవసరం ఉంది. సో ఇవన్నీ పర్మిటేషన్ కాంబినేషన్స్ అండి. ఈ పర్మిటేషన్ కాంబినేషన్ లో ఎవరిని ఎక్కడ అకామిడేట్ చేయాలనేది ఒక జాతీయ పార్టీకి సంబంధించి కొద్దిగా. సో కాబట్టి దాన్ని డీల్ చేయడంలో వాళ్ళు కృషి చేస్తారు. సో దాన్ని కొంత ఆలస్యమైన ఇప్పుడు ఇది మన పురుషరావు గారు చాలా చక్కగా చెప్పారు. ఇది ఒక 2 మంత్రులను తొలగిస్తారు. ఇదంతా కూడా నేను పార్టీ ఈ ఇంటర్నల్ అఫైర్స్ లో ఉన్నా కాబట్టి నేను చెప్తున్నా. ఎక్స్పాన్షన్ జరుగుతుంది, ఎవరిని తొలగించడం ఉండదు. అటు సురేఖ గారి పేరు వచ్చింది. అది అసమంజసమైనగా అంటే మా మీద ఏదో బట్టగాల్సి మీదేసడం కోసం చేస్తున్నటువంటి దుష్ప్రచారంగా మేము భావిస్తున్నాము. అది అట్లాంటిది ఏం లేదు. మంత్రివర్గ ఎక్స్పాన్షన్ మాత్రమే జరుగుతుంది. మంత్రివర్గం నుంచి ఎవరిని తొలగించడం జరగదు. అది మల్లన్న గారు ఇస్తున్నటువంటి ఏదైతే ట్విట్టర్ ఏదైతే ఉన్నదో ఆయన కూడా ట్విట్టర్ పిట్ అయిపోయినాడు. సో అనవసరమైనటువంటి ప్రార్థాంతము తర్వాత తనకు ఒక ఎక్స్పోజర్ కోసం ఆయన ఇస్తున్నట్టు. అంటే ఒకటండి వెంకటస్వామి గారు, ఇందాక మీరు ఇంటర్నల్ ఇష్యూ గురించి ఒక క్లారిటీ ఇచ్చారు కాబట్టి ఇది కూడా అడుగుతున్నాం. ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా కూడా రాములమ్మకు, విజయశాంతికి హోమ్ మినిస్టర్ ఛాన్సెస్ ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయని మాట్లాడుతున్నారు. ఏంటి? లేదండి, లేదు. సో ఏమంటారు? ఇందాక వెంకటేశ్వర్లు గారు చెప్పిన అంశాలపైన మీరేమంటారు? రాజకీయంగా అవసరం వస్తే విమర్శించాలి గాని ప్రతిదానికి అట్లా చేయొద్దు అనేటువంటిది ఆయనే చెప్తున్నాడు. నేను ఆయనకే చెప్తున్నాను. ప్రతిదాన్ని పొలిటిసైజ్ చేయడం అనేటువంటిది సమంజసం కాదు అనేటువంటిది అర్థంగా వారు మాట్లాడారు. నేను వారితో ఏకీభవిస్తున్నాను. ఎవ్రీథింగ్ షుడ్ నాట్ బి పొలిటిసైజ్డ్. ఇప్పుడు ఈ రాష్ట్రంలో తర్వాత సరే మేము రాకముందు మీరు కొంత చేసినారు. ఏ ప్రభుత్వం అయినా తను కొంత చేస్తుంది. ప్రజల అవసరాలకు వాళ్ళ ఆకాంక్షలకు అనుగుణంగా రీచ్ అవుతున్నారా లేదా అనేటువంటిది చాలా ప్రధాన అంశం. సో ఆ రీచ్ కావడంలో మేము రీచ్ కాలేదు అనేటువంటిది వారి విమర్శ. వాళ్ళకు 10 ఏళ్ళు పట్టినా కూడా రీచ్ కాలేకపోయినారు. తెలంగాణ ఒక ధనిక రాష్ట్రంగా ఏర్పడ్డది. అట్లాంటి తెలంగాణలో వారు ఎందుకు రీచ్ కాలేకపోయినారు? సరే అప్పులు తీసుకొచ్చినారు, దాన్ని కూడా మేము తప్పు పట్టడం. అప్పులు తీసుకొచ్చినాక కూడా ఎందుకు రీచ్ కాలేకపోయినారు? సో వారే ఒప్పుకున్నారు కదా, మమ్మల్ని పక్కన పెట్టి మీకు అధికారం ఇచ్చింది. మాకు అధికారం వచ్చి 1.5 year అయింది. 1.5 year లో లక్షల మంది అంటే అంతకుముందు టిఆర్ఎస్ కానీ బీజేపీ కానీ ఆల్ ఇండియా లెవెల్లో కానీ లేకపోతే స్టేట్ లెవెల్లో కానీ చేయనటువంటి అనేక అంశాలను మేము గత ప్రభుత్వంలో చేసినాం. 4 to 14 ఎట్ ఏ టైమ్ రైతులకు రుణమాఫీ చేసి వాళ్ళ పత్రాలు వాళ్ళకు చెప్పినటువంటి ఘన చరిత్ర కాంగ్రెస్ పార్టీకి 4 to 14 ఉంది. అదే దాన్ని ఇవాళ మేము రిపీట్ చేసినాం, లక్షల మందికి ఇచ్చినాం. ఏమైనా మాట్లాడితే 100% అయితే మేము ఏదో రిజైన్ చేస్తామని ఆయన హరీష్ రావు అనే ఒక ఆయన మాట్లాడారు. 100% అనేటువంటిది ఒక ఐడియల్ స్టేట్ అండి. టెక్నికాలిటీ ఉంటది, లేకపోతే ఇంకొక రకమైనటువంటి ప్రాబ్లం ఉంటుంది, వాళ్ళ రైతులకు నుంచి అప్పీల్ ప్రాబ్లం ఉంటది.
సో మేము వీఆర్ రీచ్ టు ద 90%. ఒక 10% ఏదైతే టెక్నికాలిటీ ఉందో అది ఇండివిజువల్ గా అప్పీల్స్ మీద మేము రిజాల్వ్ చేస్తున్నాం. ఇది వీళ్ళకి కనిపించదు. మహిళలకు ఉచితమైనటువంటి బస్ సౌకర్యం కల్పించినాం. దానికి ఆల్టర్నేటివ్ రిసోర్స్ మేము క్రియేట్ చేసుకున్నాం. అట్లాగే ఇలా ఉచిత విద్యుత్ అని వారు చెప్పినారు కదా, అదే ఉచిత విద్యుత్ను 2000 యూనిట్ల వరకు మేము ఫ్రీ కరెంట్ ఇస్తున్నాం కదా, వాటర్ ఫ్రీగానే ఇస్తున్నాం కదా. మీరు ఇచ్చారు, మేము ఇస్తున్నాం. మీరు 200 యూనిట్ల వరకు జీరో బిల్స్ ఇచ్చినటువంటి సందర్భం లేదు, కానీ మేము ఇస్తున్నాం. ఇలా రైతులకు సంబంధించినటువంటి రుణమాఫీ కావచ్చు, లేకపోతే భరోసా కావచ్చు, వెంటనే దాన్ని ఫిల్ చేసి, అంటే మీరు విధ్వంసం చేసినారు. దాంట్లో ఎవరు మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా సత్యం సత్యమే. గుట్టలకు, చెట్లకు, అక్రమకారులకు 600 అంటే ఒకటండి వెంకటస్వామి గారు, మీరే అంటున్నారు పొలిటిసైజ్ చేయొద్దని. వెంకటస్వామి, మీరు కేబినెట్ ఆమోదం తెలిపినటువంటి 41,000 కోట్లల్లో రుణమాఫీ 31,000 కోట్లు ఇస్తామని చెప్పారు. 3 విడతలుగా మీరు ఇచ్చింది 20,000 కోట్లు. ఇంకా 11,000 కోట్లు 16 నెలలకెళ్ళి పెండింగ్ ఉన్నాయి. వెంకటేష్ గారు మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, మేము ఇస్తాము, అది పూర్తి చేస్తాము. అంటే మీరు టైం అంటే డిసెంబర్ 9 గౌరవ రేవంత్ రెడ్డి గారు డిసెంబర్ 9 కల్లా కంప్లీట్ చేస్తామన్నారు కదా సార్. మీ జేబుల్లో వేసుకొని వెళ్ళిపోయినారు. సార్ నేను ఏమంటున్నానంటే డిసెంబర్ 9 కల్లా 2 లక్షల రుణమాఫీ అయిపోతుందని చెప్పారు. అంటే 5 years పడుతుంది అన్న. కష్టం. నేనేమన్నారు ఇప్పటిదాకా మీరు సద్విమర్శ చేయమన్నారు, నేను అంటే నేను క్వశ్చన్ అడుగుతున్నా కదా అన్న. నేను అడిగేది ఏంటంటే మీరు ఇస్తానన్నటువంటి డబ్బులు ఇవ్వలేదు అంటున్నా. నన్ను చెప్పనియండి పూర్తిగా. మీరు చెప్తున్నప్పుడు పెద్దగా నేను అడ్డుపడలేదు, మీరు కూడా అడ్డుపడకండి. ఒక ఫ్లో పోతుంది. నేను చెప్పనియండి, చెప్పిన తర్వాత మీరు మాట్లాడితే అవకాశం వస్తుంది. చెప్పండి వెంకటస్వామి గారు. వీఆర్ ట్రయింగ్ అవర్ లెవెల్ బెస్ట్ టు రీచ్ ది ఆస్పిరెంట్స్ ఆఫ్ ది, అంటే ఆకాంక్షలు ఏవైతున్నాయో వాటిని రీచ్ చేస్తున్నాం. మా ప్రామిసెస్ కూడా ఉన్నాయి దాంట్లో, ఆకాంక్షలే కాదు. ప్రజలు 10 సంవత్సరాల పాలనలో ఉక్కుపాదం కింద ఆకాంక్షలను తొక్కి పెడితే ఆ ఆకాంక్షలు ప్రజాపాలనలో వెల్లువెత్తున్నాయి. ఎక్స్పెక్టెన్స్ మాకు ఎక్కువ ఉన్నాయి, మా ప్రామిసెస్ ఎక్కువనే ఉన్నాయి, మా ప్రజల ఎక్స్పెక్టేషన్స్ కూడా ఎక్కువనే ఉన్నాయి. అండ్ వీఆర్ ట్రయింగ్ అవర్ లెవెల్ బెస్ట్ టు రీచ్ దర్ ఎక్స్పెక్టేషన్స్. డెఫినెట్ గా విల్ రీచ్ దెమ్. అయితే దానికి టైం పడుతుంది. మేము చేసుకుంటూ వస్తున్నాం. మేము ఎక్కడ కూర్చొని లేము, ఎక్కడ పడుకొని లేము, ఎక్కడ మేము నిర్లిప్తతో గాని నిర్లక్ష్యంతో వ్యవహరిస్తలేము. ప్రతి ఒక్క అంశాన్ని, అది స్కూల్స్ కావచ్చు, కాలేజ్ కావచ్చు, యూనివర్సిటీస్ కావచ్చు, ఎన్ని సంవత్సరాలు యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్స్ ను అపాయింట్ చేయకుండా ఉంచినారు. ఆ అపాయింట్మెంట్లలో ఎంత దరిద్రంగా, ఎంత దారుణంగా జరిగినాయి. ఇవన్నీ కూడా అంటే మీరు అన్నారు కదా అవి దోగొద్దని, అంటే తోవని నేను. కానీ మేము వచ్చినాక పారదర్శకంగా ఇవాళ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ అపాయింట్మెంట్ చేసినాము. స్కూల్స్, కాలేజ్ అనేది 11,000 కోట్ల రూపాయలు పెట్టి ఇలా మేము ఈ ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కి వెళ్తున్నాము. మేము విద్యా కమిషన్ వేసినాము, లేకపోతే బీసీ కమిషన్ వేసినాము. వీటన్నిటి ఒక రిపోర్ట్ తీసుకుంటున్నాము. మొన్న మీరు సపోర్ట్ చేసినటువంటి బీసీ బిల్ పెట్టినాము, ఎస్సీ వర్గీకరణ పెట్టినాము. సో ఆల్ టుగెదర్ వీఆర్ ట్రయింగ్. నేనేమంటున్నా అంటే టోటల్లీ నేను రీచ్ అయినాను కూడా అంటలేను. వీఆర్ on the way to reach the aspirations